అలానే మిసెస్ రావు రఘురామకృష్ణరాజు గారి కేసు భలే ట్విస్ట్ తిరిగింది. హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ముందస్తు బెయిల్ కావాలా లేదంటే లొంగిపోతారా అనేటువంటి ప్రశ్న వేసింది. అంటే ముందస్తు బెయిల్ మీద మీరు వాదనకు దిగుతారా లేదంటే లొంగిపోతారా అనేటువంటి సూటి ప్రశ్నని హైకోర్టు వేసింది. దానికి కారణం ఏంటంటే ముందస్తు బెయిల్ కోరుతూ ఒక పిటిషన్ వేశారు సునీల్ నాయక్, ఆ రోజు ఉన్నటువంటి సిఐడి డిఐజీ. రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి కేసు. ఆయన ఇప్పుడు విచారణకి సహకరించాలి, అందుకు లొంగిపోవాలి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎదుట. బేసిక్గా ఈయన బీహార్కు సంబంధించినట్టు ఐపీఎస్ అధికారి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. సిఐడి డిఐజీగా ఉన్నారు. ఆయనకి తెలిసే రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ జరిగింది అనేది హైకోర్టు అభిప్రాయపడుతుంది. అందుకే పార్లమెంట్ మీద దాడి చేసినటువంటి వాళ్ళకి, ఒక ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి వాళ్ళకి పెద్ద తేడా లేదు అని చెప్పి హైకోర్టు కంపేర్ చేసింది. అంటే హైకోర్టు ఎంత సీరియస్గా ఈ కస్టోడియల్ టార్చర్ని తీసుకుంది అనే దానికి ఒక ఉదాహరణ. ఇప్పుడు సునీల్ నాయక్, ఆయనకి పోలీసులు ఎదుట లొంగిపోవడమే మార్గం. ఎందుకంటే ముందస్తు బెయిల్ మీద మీరు వాదనలు వినిపిస్తారా లేదంటే లొంగిపోతారా అని ప్రశ్న వేసినప్పుడు సునీల్ నాయక్ తరఫు నుంచి అడ్వకేటు ఏ విషయం తర్వాత చెప్తాము అని చెప్పారు. కానీ కోర్టు ఎంత సీరియస్గా ఉందో ఆయనకి తెలుసు, సునీల్ నాయక్ తరఫున అడ్వకేట్కి. అందుకే ఆయన ఆ విధంగా చెప్పారు. ఒకవేళ ముందస్తు బెయిల్ మీద వాదనలు కనుక కొనసాగిస్తే బెయిల్ నిరాకరించే అవకాశం ఉంది అనేది హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. సో అందుకే ఆయన చాలా తెలివిగా మళ్ళీ చెప్తాము తన క్లయింట్ని అడిగి అని చెప్పారు. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ అనేది ఎప్పుడు జరిగింది? 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆయన్ని సిఐడి పోలీసులు ఆయన్ని పట్టుకొని తీసుకెళ్లారు ఏపీకి. ఆ రోజున ఉన్నటువంటి సిఐడి చీఫ్ సునీలు, అలాగే సునీల్ నాయక్, విజయ్ కుమార్, వీళ్ళందరూ కలిసి ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేసి హత్యాయత్నం చేశారనేది ఆయన పెట్టినటువంటి కేసు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో. ఆ కేసు ఇప్పుడు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సునీల్ నాయక్ మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. సో ఇప్పుడు ఒకటే మార్గం, లొంగిపోవడమే మార్గం సునీల్ నాయక్కి. పైగా హైకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. ఎంపీ మీద దాడి అంటే పార్లమెంటు మీద చేసినటువంటి దాడిగా పరిగణిస్తుంది హైకోర్టు. అంటే రాబోయేటువంటి రోజుల్లో కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి వాళ్ళకి చాలా సీరియస్గా హైకోర్టు వార్నింగ్ ఇచ్చిందని చెప్పి అనుకోవాలి. థ్యాంక్ యూ.